హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకు ఏం చూపిస్తున్నానంటే నేను ఫిషెస్ ఎలా క్లీన్ చేసుకోవాలి నీట్గా నేను దాని మీద అయితే మీకు వీడియో చేసి చూపిస్తున్నాను. ఇవైతే జిలేబీ ఫిషెస్ అండి. ఇవి మొత్తం వచ్చి 50 రూపీస్కి వచ్చాయి. ఇవి చాలా తక్కువ కాస్ట్కే ఉంటారు. ఫస్ట్ అయితే ఫిష్ తీసుకుని ఫిష్ పైన ఈక లాంటిది ఉంటుంది, దాన్ని అంతా కోసేయాలి. ఉన్న ఈకలన్నీ కోసేసుకొని తల దగ్గర నుంచి అయితే స్టమక్ వరకు మొత్తం కోసేసుకోవాలి. ఆల్రెడీ కట్ చేసిన చేపలు పక్కన ఉన్నాయి చూడండి, అలా అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి చేపల కంటే వేస్టేజే ఎక్కువ పోతాయి, అందుకే చాలా తక్కువ కాస్ట్కి అమ్ముతారు. ఈ చేపలు ఫ్రైకి చాలా బాగుంటాయి. ఇవి చేపగానే ఫ్రై చేసుకొని తినొచ్చు. ఈ ఫిషెస్ పొలుసునైతే ఎలా తీస్తున్నామో చూడండి. ఫస్ట్ అయితే ఆ ఎడ్జ్ అనేది కత్తికి ఆనించుకొని కొంచెం కొసాన పట్టుకొని లాగేయాల్సి ఉంటుంది. పొలుసు అంతా ఒకటేసారిగా ఊడొచ్చేస్తుంది. రెండు సైడ్స్ అలాగే తీసేయాలి. ఇవి అన్ని ఫిషెస్కి ఇట్లా రావు, కొన్ని ఫిషెస్కే వస్తాయి. వీటిని ఇంకేం మనం నేలకేసి రుద్దాల్సిన అవసరమే ఉండదు. జస్ట్ ఇలా పొలుసు తీసేసుకొని నీట్గా వాష్ చేసుకుంటే చాలు, మిలమిలా మెరిసిపోతాయి సిల్వర్ లాగా. ఇది చాలా ఈజీ ట్రిక్ అండి, సింపుల్గా అయిపోతాయి క్లీనింగ్ ఈ ఫిషెస్ మాత్రం. ఒక్కసారిగా ఈ సైడ్ ఆ సైడ్ పట్టుకొని లాగితే మాత్రం ఫిష్ చాలా నీట్గా క్లీన్గా వచ్చేస్తుంది. ఇవి నీళ్ళల్లో ఉండి బాగా నల్లగా అయిపోయి ఉంటాయి. ఇవే ఫిషెస్ని బీచెస్ దగ్గర రోడ్ సైడ్స్ అమ్ముతూ ఉంటారు ఫ్రై చేసి. వాళ్ళైతే క్లీన్ కూడా చేయరు, ఇలాగే ఫిష్ అయితే ఫ్రై చేసి అమ్మేస్తుంటారు. ఈ ఫిషెస్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. బీచ్ సైడ్ అయితే అన్ని ఇవే అమ్ముతుంటారు. మేమైతే ఇన్ని చేపలని 50 రూపీస్కి తీసుకున్నాము. బీచ్ సైడ్ అయితే ఒక్క చేప వచ్చి 50 to 100 లోపు ఉంటుంది. ఈ ప్రాసెస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.